హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన మనందరికి ఇష్టమైన పల్లెటూరి వాతావరణంలో కట్టెల పొయ్యి మీద నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ఈ నాటుకోడి కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా ఒక వెడల్పున్న గిన్నెను పొయ్యి మీద పెట్టి గిన్నె కొద్దిగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడయ్యాక 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసుకొని చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని 2 పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ తాలింపులోకి నాటుకోడి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా నాటుకోడి ముక్కల్ని గిన్నెలో మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ తాలింపు అనేది ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది బాగా ఫ్రై అవ్వాలి నూనెలో. ఒకసారి చూసుకొని ఉడికిన తర్వాత కొంచెం గోరువెచ్చగానే ఇలా కలుపుకోవాలి. దీంట్లో కారంలో ఉప్పు తక్కువ ఉంటే లైట్గా ఉప్పు వేసుకోవాలండి. కూరకు తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకొని ఖరాబ్ అయింది అనుకోవద్దు. కారంలో ఉప్పు సరిపోయింది అనుకో అవసరం కూడా లేదు. తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి మీరు. నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇలా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత కారం వేసుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి మరగబెట్టాలి. ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూసుకోవాలి. బాగా మరిగిన ఫ్రెండ్స్ కూర కూడా ఒక్కసారి కలబెట్టుకొని కూరకు తగినంత కారం వేసుకోవాలండి. చిన్న పిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి, పెద్దవాళ్ళు ఉంటే మంచిగా వేసుకోండి. ఎంత వేయాలో అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎక్కువ వేసినాం అంటారు, తక్కువ వేసినాం అనుకుంటారు. వేసిన తర్వాత ఇలా కలబెట్టుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. కూర మొత్తం కలర్ వచ్చిందనుకో వచ్చినట్టు, సరిపోయినట్టు. ఇంకా కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా అంటే లైట్గా పడుతుంది అని అర్థం. అయిపోయింది కదండి, కారం వేసినాం కదా. కొంచెం ఒక్క నిమిషానికి ఎక్కువ ఉంచొద్దు. 1 నిమిషం ఇట్లా ముక్కకు పట్టిన దాకా కారం ఉంచి తర్వాత వాటర్ ఎంత కావాలో పోసుకోవాలి. మనకు నాటుకోడి కదా, కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి. కొద్దిసేపు 1 నిమిషం మరగనిద్దాం. అయిందిగా ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్క చాలా చక్కగా పట్టింది చూడండి, చాలా చక్కగా పట్టింది. ఒక్కసారి కలుపుకొని గ్రేవీ మనకి ఎంత అవసరం ఉంటుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి చిట్కా. కరెక్ట్ కూర ఏ హైట్లో ఉందో ఆ హైట్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా కూర వరకే ఉంది కదండి. ఇది అయిపోయింది. మంచి ఒక 5-10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, మసాలా, కొబ్బరి పొడి లాంటివి వేసుకుంటే సరిపోతుంది. కారం వేసినాం కదా, ఇందాక వాటర్ పోసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటున్నాం.
కొంచెం మరిగిన తర్వాత కొంచెం కొబ్బరి ధనియాల పొడి మసాలా వేసుకుంటే నాటుకోడి కూడా రెడీ అండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత చూద్దాం. ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక ధనియాల పొడి వేసేసిన అయిపోయింది. మసాలా తక్కువ వేసుకోండి, కడుపులో మంటలు వేస్తుంది. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని దింపుకుంటే అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్, చికెన్ కర్రీ మొత్తం అయిపోయింది. ఇందాక కొబ్బరి పొడి వేయడం మర్చిపోయినాం కదా, ఇంతసేపు వేసినామండి. అది ఒకటి మిస్ అయింది దీంట్లో వీడియోలో. మొత్తం అయిపోయింది కదా, దీనికి ఏం లేదు. కొత్తిమీర పుదీనా ఉంది కదా, కొత్తిమీర పుదీనా లైట్గా ఇట్లా పైన పల్చగా వేసుకొని, చాలామంది ఏం చేస్తారంటే దీన్ని కలుపుతారు. కలపొద్దు, ఒక 5-10 నిమిషాలు ఇట్లానే ఉండాలండి. అది ఉన్న తర్వాత 5-10 నిమిషాల తర్వాత దింపిన తర్వాత కలబెట్టుకోవాలి. ఇప్పుడు వద్దు, దింపేస్తాం అండి. అయిపోయింది. ఇగో ఫ్రెండ్స్, బగారన్నంలోకి ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద వండుకునే నాటుకోడి కర్రీతో తింటున్నామండి. చాలా బాగుంది. ఈ విధంగా కట్టెల పొయ్యి మీద కర్రీస్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారండి, అందరూ సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.